సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్ వచ్చేసి మనమైతే యాగంటికి అయితే వెళ్తా ఉన్నాం. సో మనం యూజ్ చేసే బైక్ యాదో కాదు, కెప్టెన్ అయితే కాదు. సో ఈసారి అయితే హెచ్ఎఫ్ డీలక్స్లో అయితే వెళ్తా ఉన్నాం. సో ప్రజెంట్ మనం బనియాన్పల్లి బయట అయితే ఉన్నాము. ఇక్కడ నుంచి యాగంటి ఒక 11 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మన ఈ ట్రిప్లో ఇంకొకరు అయితే జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఎవరో కాదు, హర్ష అండ్ వీళ్ళ అన్నయ్య కౌశిక్ కూడా వస్తున్నాడు. వాళ్ళైతే వెనక అయితే ఉన్నారు. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఫైనల్గా యాగంటి అయితే రీచ్ అయిపోయినాం. చూడండి, చూస్తా ఉన్నారు కదా. సో మన కౌశిక్ కూడా వచ్చేసినాడు. సో ఇప్పుడు లోపలికి అయితే వెళ్దాం. సో లోపలికి అయితే వచ్చేసినాం. చూడండి ఎంట్రన్స్ ఎలా ఉందో. సో ఇక్కడైతే మనకి కోనేరు అయితే ఉంది. లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తా ఉన్నాం. సో ఈరోజు క్రౌడ్ అయితే చాలా మంది వచ్చారు. ఫస్ట్ ఎక్కడికి పోదాంరా? కోనేరు దగ్గర పోదాం. కోనేరు దగ్గర పోదాం. సరే చలో, కోనేరు అయితే చూద్దాం. సో ఇప్పుడు కోనేరులోకి అయితే ఎంటర్ అవుతా ఉన్నాం. సో ఎంట్రన్స్ చూడండి ఎలా ఉందో. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా చూద్దాం. కోనేరు దగ్గరికి అయితే వచ్చేసినాం. లోపల చూడండి, లోపల అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్, ఫుల్ ఎంజాయ్. సో లోపల చూడండి క్రౌడ్ అయితే ఎలా అవుతున్నారు. చూడండి ఎవరి పని వాళ్ళు అయిపోయింది. వచ్చేసాం కదా ఎలా అయితే ఉన్నారు. వాటర్ అయితే అంత బాగోలేవు. సో ఇక్కడ నంది నోట్లోంచి అయితే మనకి నీరు అయితే వస్తూ ఉన్నాయి, చూస్తున్నారు కదా. సో లోపలికి అయితే వెళ్దాం మనం. సో కోనేరు దగ్గర నుంచి మనకి ఇక్కడ లోపలికి అయితే ఎంట్రన్స్ ఉంది. చూడండి ఫోటో. సో ఇక్కడ స్టేర్స్ చూస్తున్నారు కదా. స్టేర్స్ దగ్గర అయితే మనకి వీరసింహారెడ్డిలో సాంగ్ అయితే షూటింగ్ అయితే జరిగింది కదా, ఆ ప్లేస్ ఇది. చూడండి ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఈ ప్లేస్ చూడండి. ఇక్కడ మనకి పుష్ప 2 మూవీ షూటింగ్ అయితే జరిగింది ఇదే ప్లేస్లోనే, చూస్తున్నారు కదా. సో ఇక్కడ యాగంటికి వచ్చినాక సడన్ సర్ప్రైజ్. మన ఫ్లిప్కార్ట్ హబ్లో పనిచేసేవాడిని కదా నేనైతే, మన కిరణ్ అయితే కనపడినాడు మనకి. అండ్ మన ఫ్రెండ్స్ కూడా లోపలైతే ఉన్నారు. సో మన బ్రో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాడు. సో హాయ్ చెప్ బ్రో. సో లోపల చూస్తున్నారు కదా ఎలా అయితే ఉందో. చూద్దాం యాగంటి బసవన్న అయితే చూద్దాం మనం ఇప్పుడు. సో చూస్తున్నారు కదా, అక్కడ కూడా మనకి పైకి అయితే వెళ్ళడానికి అయితే ఉంది. అండ్ ఇక్కడ చూడండి మన యాగంటి బసవన్న అయితే ఉన్నాడు, చూపిస్తాం మీకు. సరే సో ఇక్కడ చూడండి యాగంటి బసవన్న అయితే. యాగంటి బసవన్న అయితే చూడొచ్చు ఎంత పెద్ద అయ్యాడు. సో చూడండి చూస్తున్నారు కదా నందీశ్వర అయితే. చూడండి నంది అయితే ఎంత పెద్దగా అయితే ఉన్నారు. సో పైన శివుడు తపస్సు చేస్తున్నట్టుగా అయితే ఉన్నారని చెప్తున్నారు అందరూ. సో వెళ్ళి మనం చూద్దాం. చూడండి సో లోపలికి వచ్చిన తర్వాత ఇంకా పైకి అయితే వెళ్ళాలి. చూడండి ఎలా అయితే కనిపిస్తుందో. పైనుంచి కిందికి చూస్తే ఎలా కనపడుతుందో చూడండి. సో పైనుంచి అయితే కిందికి అయితే వచ్చేసినాము. కిందికి వచ్చేసినాము ఫ్రెండ్స్. రావాలకుండకి అయితే స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్. సో ఇక్కడ నుంచి చూడండి టెంపుల్ మొత్తం మనకి ఎలా కనిపిస్తూ ఉందో. ఫుల్ ఫాగ్ అయితే ఉంది, ఇక్కడంతా ఫాగ్ అయితే ఉంది, కనిపిస్తూ ఉంది కదా మీకు. సో ఫ్రెండ్స్ ఇక్కడ కోనేరు మీద అవ్వాలి చూడండి. అక్కడ రాయి అయితే మీకు చూడడానికి ఎలా కనిపిస్తుంది చూడండి ఒకసారి. ఆంజనేయ స్వామి మొహంలో అయితే కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మనకి ఈ కోనేరు నుంచే మనకి బయట ఉండే కోనేరులోకి అయితే నీరు అయితే వెళ్తూ ఉంటుంది. చూద్దాం ఇక్కడ ఎలా ఉందో. ఇక్కడ నుంచి వస్తూ ఉంది. సో ఇక్కడ చూడండి వాటర్ అయితే ఎలా ఉన్నారా. చిన్న చిన్న కాయిన్స్ ఉన్నాయి, చేపలు ఉన్నాయి కొద్దిగా. చూడండి అక్కడ వాటర్ ఎలా వస్తూ ఉందో. మనకి ఈ వాటర్ అనేది సహజ సిద్ధంగా అయితే వస్తూ ఉంది. చూడండి ఎంత క్లీన్గా ఉన్నాయో. ఇందులో మనకి కాయిన్స్ చూడండి ఎంత క్లియర్గా అయితే కనిపిస్తూ ఉన్నాయి కింద. అండ్ మనకి ఇక్కడ చూడండి నంది అయితే ఉంది. సో మనకి ఈ కోనేరు ద్వారానే బయట ఉన్న కోనేరులోకి అయితే వాటర్ అయితే వెళ్తాయి. ఫస్ట్ చూపించా కదా అందరు స్నానాలు చేసే కోనేరు, అందులోకి అయితే వెళ్తాయి. సో ఇక్కడ చూడండి ఈ కోనేరులో కాళ్ళు చేతులు కానీ వాటర్ పట్టుకోవడం కానీ చేయకూడదు అని ఉంది. సో ఇక్కడ చూడండి బైక్ మీద. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్. ఎట్లందిరా టెంపుల్ లోపల ఎక్స్పీరియన్స్ బాగుంది ఫ్రెండ్స్. ఈరోజు అయితే భక్తులు చాలా మంది వచ్చారు. నీ ఎక్స్పీరియన్స్ ఎట్లుందిరా? చాలా బాగుంది, పీస్ఫుల్గా. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.